guys, welcome back to Chamaku Sparks YouTube channel. So మనము ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ చాప్టర్ 3 మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్లో మనకు అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఈ లెసన్ నుంచి. సో మనం ఇందులో ఉన్న ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేసుకుందాం. So first question, a car travels the first third of a distance with a speed of 10 kilometers, the second third at 20 kilometers, and the third and the last third at 60 kilometers. What is the mean speed over the entire distance? So ఇప్పుడు ఫస్ట్ డిస్టెన్స్ v1 10, v2 20, v3 60. సో ఇక్కడ యావరేజ్ కనుక్కున్నారు. మీన్ స్పీడ్ ఓవర్ ద ఎంటైర్ డిస్టెన్స్ అంటే యావరేజ్ కదా. సో వెలాసిటీ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఫార్ములా, ఇది గుర్తు పెట్టుకుంటే మనకి ఈజీగా రాసేయచ్చు ఆన్సర్. ఓకే, 3v1 v2 v3 బై v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ v3 v1. ఓకే, సో ఇప్పుడు v average is equals to 3 into v1 10, v2 20, v3 60 by ఇక్కడున్న వాల్యూస్కి ఇది v1 v2 అంటే 10 into 20 ప్లస్ v2 v3 ప్లస్ v3 v1. ఓకే, v average is equals to పైన టర్మ్స్ అట్లనే పెట్టేసి ఇక్కడ అన్నిటికీ కామన్గా 0 ఉంది కదా. సో ఇక్కడ 100 లాగా తీసుకొని 1 into 2 మళ్ళీ ప్లస్ 2 into 6 ప్లస్ మళ్ళీ ఇక్కడ 6 into 1 తీసుకోవాలి. సో అప్పుడు ఇక్కడ మనకు 30 into 20 into 60 ఉంది కదా. ఇక్కడ అన్ని జీరోస్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ కూడా 100 క్యాన్సిల్ చేసేస్తే మనకు ఇక్కడ 3 2s 6 ఇంటూ మళ్ళీ ఇక్కడ 60 మిగులుతుంది బై ఇవి యాడ్ చేస్తే మనకు 20 వస్తుంది. దీన్ని కూడా క్యాన్సిల్ చేస్తే మనకు లాస్ట్కి 6 into 3 18 km/h మిగులుతుంది. కానీ మనం ఇక్కడ దీన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 5/18 into 18 వేసుకోవాలి. 5/18 అనేది మనకు ఏదైనా కిలోమీటర్లో ఉంటే మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 5/18ని యూజ్ చేస్తాం. సో 5/18 into 18 క్యాన్సిల్ అయితే అప్పుడు మనకి 5 మిగులుతుంది. సో 5 m/h. ఇది ఫస్ట్ ఎస్ఏక్యూ. సెకండ్ వన్ నేర్చుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, a man walks on a straight road from his home to a market 2.5 kilometers away with a speed of 5 km/h. Finding the market closed, he instantly turns and walks back home with a speed of 7.5 km/h. What is the magnitude of average velocity, average speed of the man over the time interval 0 to 50 minutes? సో ఫస్ట్ వాళ్ళు ఏమని కనుక్కోమన్నారు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ. సో ఫస్ట్ మనము హోమ్ నుంచి మార్కెట్కి ఒక పర్సన్ ఒక స్ట్రైట్ రోడ్ మీద వాక్స్ ఫ్రమ్ హోమ్ టు మార్కెట్ 2.5 kilometers ఉంది అవే విత్ స్పీడ్ ఆఫ్ 5 km/h స్పీడ్తో వెళ్ళాడు. అండ్ మార్కెట్ క్లోజ్ ఉందని తెలిసి 7.5 km/h స్పీడ్తో మళ్ళీ అదే రోడ్లో ఇంటికి వచ్చాడు. సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమన్నా ఉంటుందా? డిస్ప్లేస్మెంట్ ఏం లేదు, ఒకటే స్ట్రైట్ రోడ్ మళ్ళీ ఒకటే స్ట్రైట్ రోడ్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఏం ఉండదు. సో యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకన్. ఇక్కడ టోటల్ డిస్ప్లేస్మెంట్ ఒకటే, టోటల్ టైం కూడా ఒకటే. సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ 0 అవుతే అప్పుడు యావరేజ్ వెలాసిటీ కూడా 0నే అవుతుంది. ఇది ఫస్ట్ కేస్. మనల్ని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ కనుక్కోమన్నారు. ఫస్ట్ కేసులో అది 0. నెక్స్ట్ మనల్ని ఏం కనుక్కోమన్నారు, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఓవర్ ద టైమ్ ఇంటర్వెల్ 0 to 50 minutes కనుక్కోమన్నారు. సో ఇప్పుడు అప్పుడు v average ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఓన్లీ మనకు 2 వాల్యూసే ఉన్నాయి కాబట్టి 2v1 v2 బై v1 ప్లస్ v2 వేసుకుంటాం. సో ఈజ్ ఈక్వల్స్ టు 2 into v1 వాల్యూ 5 అండ్ v2 వాల్యూ 7.5. ఇక్కడ మనకు v1 వాల్యూ 5 అండ్ v2 వాల్యూ 7.5. ఓకేనా. సో ఇప్పుడు బై 5 ప్లస్ 7.5 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 5 2s 10 into 7.5 బై ఇక్కడ 5 ప్లస్ 7.5 12.5. ఇక్కడ కూడా పాయింట్ ఉంది, ఇక్కడ కూడా పాయింట్ ఉంది, రెండింటిని క్యాన్సిల్ చేసేసుకున్నాం. సో ఈజ్ ఈక్వల్స్ టు 10 into 75/125 చేస్తే మనకు క్యాన్సిల్ అయినాక 2 into 3 వస్తుంది. అప్పుడు
యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 6 km/h. సో ఇప్పుడు 1 km/h ఈజ్ ఈక్వల్స్ టు 5/18 m/s. సో ఇప్పుడు మనం దీన్ని 6 కిలోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 5/18 × 6 క్యాన్సిల్ చేస్తే మనకు 5/3 m/s వస్తుంది. మనకి ఇక్కడ దాకా రాసినా కూడా ఓకే, 6 km/h దాకా రాసినా కూడా ఓకే. మళ్ళీ దాన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 5/18 × 6 చేస్తే మనకు m/s వాల్యూ వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్ ద వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బీ ఇన్ అ డైరెక్షన్ అదర్ దెన్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నారంటే వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బీ ఇన్ అ డైరెక్షన్ అదర్ దాన్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేస్తాం, పైనకి ఇసిరేసినప్పుడు వెలాసిటీ అనేది అప్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది కదా. సో ఈ బోత్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. సో ఎస్, ఇన్ ప్రొజెక్టైల్ మోషన్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ uy is equals to u sin theta. It is acted directly vertically upwards. ఈ ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ వర్టికలీ అప్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాక్ట్స్ డౌన్వర్డ్స్. సో these both are in opposite direction. Acceleration due to gravity acts vertically downwards. In this case velocity and acceleration are in opposite direction. Velocity అనేది upwards act చేస్తుంది and acceleration అనేది downwards act చేస్తుంది. So these are both in opposite direction. The above example says acceleration may be in a direction other than the direction of velocity. So ఈ రెండు అనేవి ఆపోజిట్గా ఉంటాయా లేదా అనేది, ఒక ఆబ్జెక్ట్కి ఉంటాయా లేదా అని అడుగుతున్నారు. సో ఉంటాయి, ఎస్ దే విల్ బి.